రెండవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైచ్చరన్ ఆత్మవశ్యైర్భిధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిర్పర్యవసివతిష్ఠతి. మనసును ఇంద్రియములను స్వాధీనమును ఉంచుకొని ఇష్టానిష్టములు వదిలి యాదృచ్ఛికముగా లభించు విషయ సుఖములను అనుభవించుటకు మనశ్శాంతికి భంగముండదు. మనస్సు నిర్మలమై ప్రశాంతమైనచో దుఃఖములన్నీయు నశించును. ప్రసన్న మనస్కుల బుద్ధియే స్థిరమై ఉండును. ఇచ్చట కఠోర నిషత్తు వాక్యములను స్మరణీయములు. దేహమను రథము అతిష్ఠించి ఆత్మయను రధికుడు విషయ సుఖములనందు సంచరించును. ఈ రథమునకు బుద్ధి సారథి, ఇంద్రియములు గుర్రములు. మనస్సు కళ్ళెము. సారథి వివేకి అయినచో కళ్ళెము బిగించి గుర్రములను తన ఇచ్చ వచ్చినట్లు నడిపింతురు. అతడ వివేకి అయినచో కళ్ళెములకు వెదిలివేయును. గుర్రములు విచ్చడివిడిగా రథమును ఈడ్చివేయును. అట్లే సద్బుద్ధి కలిగి మనస్సును నిగ్రహించినచో ఇంద్రియములను వశం వదులుగా నుండును. బుద్ధి దుష్టమైనచో కామవాసన పూరితమై మనో నిగ్రహము లేక ఇంద్రియములు స్వేచ్ఛా విహారము చేయును. కాన చిత్తశుద్ధి ఇంద్రియ నిగ్రహమును రెండునూ కూడా మనశ్చాంచల్యమును నిర్మూలింపవలెను. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయుతస్యతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములను మనస్సును నిగ్రహింపనేరని వారికి నిర్మల బుద్ధి ఉండదు. అట్టి వారికి జీవిత లక్ష్యమును గూర్చి సద్భావము కూడా నుండదు. అట్టి సద్భావం లేని వారికి మనశ్శాంతి ఎక్కడిది? శాంతియే లేని మనస్సునకు సుఖం ఎక్కడిది? కనుకనే త్యాగయ్య గారు శాంతము లేక సౌఖ్యములే లేదన్నారు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్మ ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చుక్కాని లేని పడవను వాయువుని ఇటు అటు ఈడ్చివేయునట్లు మనస్సు ఇంద్రియములు వెంబడి విషయ సుఖముల వలన వంక పోయినచో ఆ రెండునూ కూడి బుద్ధిని హరించును. అనగా వివేకము నశింపచేసి విషయాపసక్తి గల దుర్బుద్ధిగా నొనర్చును. కావున ఎవడు తన ఇంద్రియములను చక్కగా చిక్కబట్టి విషయముల పొంతపోకుండా ప్రతిఘటించునో అట్టి వానికి బుద్ధి స్థిరమగును. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. భూతజాలములన్నింటికి ఏది రాత్రియో అది జితేంద్రియములు యోగికి పట్టపగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విఘ్నుడకు ద్రష్టకు రాత్రి. అనగా అజ్ఞాంధకారముతో నుండి జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మ విషయములందు వారు నిద్రించుచుండును. స్థితప్రజ్ఞుడన్నడో ఆత్మనిష్ఠుడు కాక గాన ఆత్మ విషయమై జాగ్రత్తతో ఉండి ప్రపంచ విషయమై నిర్ధావస్థలో ఉండును. సామాన్య జీవులు ప్రపంచ విషయములందు మెలకుగా నుండును. ఇట్లు వీరిరువురు ప్రతి స్థితులు ప్రకాశాంధకారముల వలె పరస్పర విరుద్ధముగా నుండును. అపూర్వమాలా అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. నదీ జలముల చేత వర్షజలముల చేత
సదా నింపబడుచున్నది సముద్రమెన్నడును హాని వృద్ధుల లేక ఏకరీతినున్నట్లు స్థిరబుద్ధియగు యోగి అప్రయత్నముగా చేకూరు ప్రాపంచిక విషయములు అనుభవించుచున్నను కలతలేని స్థిరచిత్తముతో అనగా వాసనారహితుడై ఉండును కోరికలు లేనివాడే శాంతిని పొందును సముద్రం యొక్క అచల ప్రతిష్ట దాని ప్రమాణమునందుగల కాక జలముల కారణ గుణములు కాదని కొందరు మతము. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవడు కోరికలన్నింటినీ వదిలి నిరపేక్షుడై అహంకారమన కారణములను వీడి సంచరించునో వాడు పరమశాంతిని పొందును. సుఖాపేక్ష ఉన్నంత వరకు తదనుభవ భవసాధనమగు దేహమందు అహంకారమును సుఖపరికములందు మమకారమును తప్పవు. కామవాసనను బడగనే అహంకారములు మమకారములు కూడా సడలును. అప్పుడు పూర్ణశాంతి లభించును. ఏషా బ్రాహ్మి స్థితిః పార్థ నైనాం ప్రాప్యము విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణమృచ్ఛతి. ఓ పార్థ, ఇదే బ్రహ్మాస్థితి అనబడును. ఈ స్థితిని పొందినవాడు మరలా మోహములో మునగడు అనగా భ్రమలకు పాల్పడడు. ఈ స్థితిని మరణ సమయమునకు సాధింపగలిగినను నిర్మాణ పదవిని అధిష్ఠించును. ఈ అధ్యాయము గీతాసారమని చెప్పవచ్చును. ఏ జ్ఞానము ఆశ్రయించి జీవితము గడుపుకొన్నచో ఇహపరములందు శాంతి సౌఖ్యములనడగూడునో ఆ జ్ఞానమును దాని ఆచరణములకు సాంఖ్యబుద్ధి యోగబుద్ధి అను ద్వివిధ నిష్టను భగవానుడు ప్రతిపాదించినాడు. అర్జునుని వాదములను ఖండించుటయందే ఆధ్యాత్మిక సాధన చతుష్టయమున కూడా నిమిర్చినాడు. జీవిత విధానము అనర్థదాయకమగుటచు ప్రాపంచిక వస్తువులకు అనవసరమగు ప్రాధాన్యతమిచ్చుటయే కారణము. నిత్యానిత్య వస్తువుల వివేకమును విశదీకరించి శాశ్వత సుఖ ఆపేక్షించువారు నిత్య ఆత్మ వస్తువు ఆశ్రయించి అనిత్యమగులు ప్రాపంచిక వస్తువులను నిరాధారములతో చూడవలెనని భగవానుడు ఉపదేశించుచున్నాడు. వీనినే వేదాంత పరిభాషయందు ముముక్షుతత్వము